చదవండి. లూకా 2:51 చదవండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. అబ్బా, మానవులకు దేవుడు లోబట్టం ఏంటి? తల్లి తండ్రి స్థానంలో ఉన్నారు కనుక వాళ్ళకేమయ్యాడు? యేసుప్రభువారు మానవుడు కొన్నప్పుడు ఏమయ్యాడు? లోబడ్డాడు. యేసుప్రభువారికి వంశావళి లేదు, ఆది అంతం లేనివాడు, సృష్టికర్త. మానవుడికి వచ్చినప్పుడు ఫలానా కుమారుడు అని అనిపించుకున్నాడు అన్నమాట, తగ్గించుకొని. అంటే వారికి లోబడ్డాడు తల్లిదండ్రుల కంటే. చూడు, మూడవది క్రొత్త కార్యం. ఈనాడు యవనస్తులు అనేక మంది తల్లిదండ్రులకు లోబడుతున్నారా? తల్లిదండ్రుల మాటలకు ఎదురు తిరుగుతున్నారా? అలా తిరిగితే జీవితాల్లో అనర్థాలు తప్ప. ఎదురు తిరిగితే తల్లికి తండ్రికి లాభాలుండవు, క్షేమం ఉండదు, భద్రత ఉండదు. అంటే బైబిల్ మాట చెప్తుంది, తల్లిని తండ్రిని ఏం చేయమన్నాడు దేవుడు? సన్మానించమన్నాడు. సన్మానించడం అంటే దండేసి బొట్టు పెట్టంగా చచ్చిపోయినప్పుడు. బతుకున్నప్పుడు ఎత్తారా? అది కూడా చేయకూడదు. సన్మానించడం అంటే ఏంటి? వాళ్ళని సగౌరవంగా రెస్పెక్ట్ ఇవ్వాలా. తల్లికి తండ్రికి ఏమి ఇవ్వాలా? గౌరవించాలి. తిన్నావా నాన్నగారు, అమ్మగారు, అమ్మ, నాన్న టాబ్లెట్ వేసుకున్నావా? ఏంటి అలా ఉన్నావు? బాగున్నావా? ఎందుకు అడుగుతా? నాకు ఆస్తి ఇవ్వలేదు సరిగా, వాళ్ళకి ఇచ్చినంత ఆస్తి నాకు ఇలా, అందుకు నేను అడగను. పక్షపాతం కలిగిన వాళ్ళు, వలపక్షం కలిగిన వాళ్ళు, ఒకళ్ళకొక్కను 2 కళ్ళుతో చూస్తారు. చండాలపు చూపు, మమ్మది మా నాంది, అట్లా ఎప్పుడు అనకూడదు. తెలిసిన మానవులు బలహీనతలు ఉంటే ఒకవేళ దేవుడు వాళ్ళని సరిచేస్తాడు. ఎవరు వాళ్ళు? కన్న తల్లి తండ్రి. ఏం చేయాలి? వాళ్ళని సన్మానించాలి, గౌరవించాలి. అంటే వాళ్ళకి ఏం చేస్తే సన్మానిస్తాం అంటే గౌరవిస్తాం? లోబడినప్పుడు.